ఫస్ట్ మనం డ్రోన్‌ని ఎలా అన్‌ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ చేయాలనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ మీరు డ్రోన్‌ని ప్రాపర్‌గా ఇట్లా ఇట్లా అన్‌ఫోల్డ్ చేయాలి. ప్రాపర్‌గా ఇట్లా అన్‌ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మన గింబల్ క్యాప్ ఉంది కదా! ఈ క్యాప్‌ని చాలా జాగ్రత్తగా అండ్ కింద ఇట్లా పట్టుకొని ఈ గింబల్ క్యాప్‌ని చాలా జాగ్రత్తగా ఇట్లా రిమూవ్ చేయాలి. మీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత జాగ్రత్తగా అయితే మీరు అన్‌ఫోల్డ్ చేశారో, సో, అంతే జాగ్రత్తగా మళ్ళీ మీరు దాన్ని ఫోల్డ్ చేసి మీ బ్యాగ్‌లో పెట్టేసుకోవాలి. ఇక్కడ సెట్ అవ్వాలి ప్రాపర్‌గా. సెట్ అయిన తర్వాత ఇక్కడ కెమెరా అనేది ఇక్కడ స్టక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంత జాగ్రత్తగా అయితే దీన్ని అన్‌ఫోల్డింగ్ చేశారో, మళ్ళీ అంతే జాగ్రత్తగా దీన్ని ఫోల్డింగ్ చేసేయాలి. సో, ఫోల్డింగ్, అన్‌ఫోల్డింగ్ అనేది ప్రాపర్‌గా చేయకుండా మనం బ్యాగ్‌లో పెట్టేస్తే ప్రొపెల్లర్స్ గానీ, లేదంటే కెమెరా గింబల్ గానీ కంపల్సరీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. సో, ప్రాపర్‌గా బిగినర్స్ అనేవాళ్ళు కంపల్సరీ ఫోల్డింగ్, అన్‌ఫోల్డింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి.